హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే గత కొన్ని నెలలుగా గాని చూసినట్టయితే మార్కెట్ డౌన్ ట్రెండ్‌లోనే నడుస్తుంది. కానీ ఈ వీడియో ద్వారా అసలు 3 స్టాక్స్ ఏవైతే తన యొక్క ఆల్ టైమ్ హైలోని ట్రేడ్ అవుతున్నాయో అండ్ అటువంటి స్టాక్స్‌కి ఎట్లా మంచి మొమెంటం అనేది లభిస్తుంది, దాని వెనకాతలుండే ఆ బలాలేంటి, బలహీనతలేంటి, వీళ్ళు ఎటువంటి వ్యాపారాల్లోని రాణిస్తున్నారు, ఎటువంటి సెగ్మెంట్స్‌లోని అని పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మనం. అయితే ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ, మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మేము మీకు అందించే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. ఏవైతే 3 స్టాక్స్ తన యొక్క ఆల్ టైమ్ హైలోని ట్రేడ్ అవుతున్నాయో ఇటువంటి డౌన్ ట్రెండ్ ఉన్న మార్కెట్‌లో. మొట్టమొదటి కంపెనీ మనం చూడబోయేది ఏంటి అనంటే కోరమాండల్ ఇంటర్నేషనల్. సో దీన్ని మొదటిగా 1906లోనే స్థాపించారు. అండ్ ఈ రోజున గాని చూసినట్టయితే ఈ కంపెనీ ఫర్టిలైజర్స్, క్రాప్ ప్రొటెక్షన్, బయో పెస్టిసైడ్స్, న్యూట్రియంట్స్ అండ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ లాంటివి తయారు చేసి అందిస్తున్నారు. అండ్ మన దేశంలోని వ్యావసాయిక రంగంలోని వీళ్ళు అగ్రస్థానంలోని ఒక మేజర్ ప్లేయర్‌గా నిలిచారని చెప్పుకోవచ్చు. అయితే ఈ కంపెనీ ఒక పెద్ద గ్రూప్ కంపెనీ గాని వచ్చినట్టయితే బురుగప్ప గ్రూప్‌కి చెందింది ఈ కంపెనీ. అండ్ దాంట్లో కూడా 47% వరకు ఆదాయం అనేది ఈ కంపెనీయే గ్రూప్‌కి అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. మన దేశంలోనే వీళ్ళు 810 పైగా రీటైల్ అవుట్లెట్స్‌ని, అంటే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్‌కి సంబంధించిన అవుట్లెట్స్‌ని కూడా వీళ్ళు స్థాపించారు. అండ్ అత్యంత పెద్ద అగ్రికి సంబంధించిన రీటైల్ చైన్‌గా కూడా వీళ్ళు పేరుని పొందారు. 2024లో గాని చూసినట్టయితే వీళ్ళు పెట్టిన 810 రీటైల్ అవుట్లెట్స్‌లోని 98% అవుట్లెట్స్ అన్నిట్లో కూడా లాభాలు మాత్రమే వస్తున్నట్టుగా తెలుస్తున్నాయి. 80కి పైగా దేశాల్లోని వీళ్ళ వ్యాపారం అనేది చేస్తున్నారు. మన దేశం విషయానికి గాని ప్రస్తుతానికి వచ్చినట్టయితే చాలా ఎక్కువగా వీళ్ళకి మంచి స్ట్రాంగ్ బలమైన హోల్డ్ ఉన్నది ఆంధ్ర అండ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే అర్థమవుతుంది. మన దేశంలోని ఫాస్ఫాటిక్ ఫర్టిలైజర్స్ అమ్మడంలోని 2వ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. అండ్ అలానే ఎస్ఎస్పి ఫర్టిలైజర్స్ అమ్మడంలోని మొదటి స్థానంలో ఉన్నారు వీళ్ళు. ఈ స్టాక్ ప్రస్తుతానికి తన ఆల్ టైమ్ హైలోనే ట్రేడ్ అవుతుంది. బిజినెస్ విషయానికి గాని వచ్చినట్టయితే వీళ్ళకి 2 ముఖ్యమైన వర్టికల్స్ ఉన్నాయి. మొట్టమొదటిది న్యూట్రియంట్స్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్ అయితే రెండవది క్రాప్ ప్రొటెక్షన్. ఇందులో న్యూట్రియంట్స్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్ అనేది ఈ కంపెనీకి వెన్నెముక లాంటిది. ఎందుకంటే దాదాపుగా 89% ఆదాయం అనేది ఇక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూసినట్టుగా ఈ న్యూట్రియంట్స్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్‌లోని ఏవేవి వివిధ రకాల ప్రోడక్ట్ రేంజెస్ అనేవి తయారు చేయడం స్క్రీన్ పైన చూడండి. అండ్ మన దేశంలోని యునిక్ గ్రేడ్ ఫర్టిలైజర్ మార్కెట్లో కూడా 38% మార్కెట్ షేర్‌ని వీళ్ళు కైవసం చేసుకున్నారు. రెండవ వర్టికల్‌కి వచ్చినట్టయితే క్రాప్ ప్రొటెక్షన్. ఇందులో వీళ్ళు తయారు చేసేది ఏంటి అని చూస్తే ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్, హెర్బిసైడ్స్, నెమటిసైడ్స్ ఇలాంటివి తయారు చేస్తున్నారు. అండ్ ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 11% వరకు ఆదాయం అనేది వస్తుంది. అండ్ ఈ రంగంలోని వీళ్ళు 6వ స్థానంలోని ఉన్నారు 20 టెక్నికల్ ప్రొడక్ట్స్ తోటి. అయితే ఎక్స్‌పోర్ట్స్ పరంగా కూడా చూసినట్టయితే 43% ఆదాయం అనేది ఎక్స్‌పోర్ట్స్ నుంచి ఈ కంపెనీకి జనరేట్ అవుతుంది. మన దేశంలో వీళ్ళకి దాదాపుగా 18 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అనేవి వివిధ రకాల రాష్ట్రాల్లోనే ఉన్నాయి. దానితో పాటుగా వీళ్ళు భవిష్యత్తు కోసం ప్రణాళికల్లో గాని చూసినట్టయితే బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ ఇంటగ్రేషన్ చేస్తూ ప్రతి ఒక్కటి వాళ్లే తయారు చేసుకునేటట్టుగా ఫర్టిలైజర్స్ అండ్ క్రాప్ ప్రొటెక్షన్ టెక్నికల్స్‌లోనే వీళ్ళు ప్రణాళికలు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు వీళ్ళ యొక్క ఆర్థిక పర్ఫార్మెన్స్‌కి, అంటే ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ విషయానికి గాని వచ్చినట్టయితే గత సంవత్సరంతో గాని పోలిస్తే వీళ్ళ ఆదాయం 27% పెరిగింది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎన్‌పీకే సేల్స్ గత సంవత్సరంతో పోలిస్తే 21% పెరిగి ఈ Q3లోని 11.4 లాక్ టన్స్‌ని చేరుకుంది. అదే ఎస్ఎస్పి సెగ్మెంట్ విషయానికి గాని వచ్చినట్టయితే 29% గ్రోత్‌ని వీళ్ళు చూపించారు. అంటే చాలా రకాల వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్‌ని ఇందులోకి యాడ్ చేసుకుంటూ. కాకపోతే క్వార్టర్ ఆన్ క్వార్టర్ గత క్వార్టర్‌తో గాని పోల్చినట్టయితే ఒక 7% డిక్లైన్ అనేది మనకి తెలుస్తుంది. అంటే 7% వరకు పూర్తిగా ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గినట్టుగా తెలుస్తుంది. సో దీనికి ఎక్కువగా రీజన్ ఏంటంటే వీళ్ళు అగ్రికల్చర్‌కి సంబంధించిన వ్యాపారం చేస్తున్నారు కాబట్టి జూలై టు సెప్టెంబర్ ఈ క్వార్టర్స్ మధ్యలోనే హెవీగా సేల్స్ అనేవి ఉంటాయి. లాస్ట్ ఇయర్‌తో గాని ప్రాఫిట్స్, అంటే వీళ్ళకొచ్చిన లాభాల్ని గాని పోల్చి చూసినట్టయితే రెట్టింపైంది. 228 కోట్ల నుంచి 508 కోట్లు. కానీ ఎలాగా? ముఖ్యంగా గాని చూసినట్టయితే ఏవైతే ముడి సరుకుల యొక్క ధరలుంటాయో అవి చాలా వరకు తగ్గి వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్స్ అనేవి పెరిగింది. అండ్ బిజినెస్ రీచా కాకుండా మిగతా వాటి నుంచి వచ్చే ఇన్కమ్ కూడా చాలా వరకు పెరిగింది. సో కాకపోతే ఇంకా చాలానే ఉన్నాయి పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే. సేల్స్ కానీ చూస్తే మార్చ్ 2023లోనే వీళ్ళకుండే అత్యంత హయ్యెస్ట్ సేల్స్. కానీ ఇప్పటిదాకా కూడా తర్వాత ఆ లెవెల్‌కైతే సేల్స్ అయితే రీచ్ అవ్వలేదు. ఫర్టిలైజర్స్ యొక్క రా మెటీరియల్ ప్రైసెస్ అనేవి సాఫ్ట్‌గానే ఉంది. అంటే తక్కువ సబ్సిడీ లభించడంతోటి. సో ఇలాంటి ఫాలింగ్ ట్రెండ్‌లోనే వీళ్ళ యొక్క రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా 38% నుంచి 26%కి తగ్గింది. అయితే వీళ్ళు భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు వేస్తున్నారు? అంటే వీళ్ళకి ఎదుగుదల ఎటువంటి విధంగా ఉంటుంది? సో వీళ్ళు ఎన్‌పీకే అండ్ ఫాస్ఫాటిక్ యాసిడ్ ప్రొడక్షన్ కెపాసిటీని పెంచడం కోసం కాకినాడ
కాకినాడ ప్లాంట్‌ని ఏర్పరుస్తున్నారు. ఇది గాని వన్స్ అయిపోతే వచ్చే 2 సంవత్సరాల్లోనే ప్రొడక్షన్ అనేది ఇంకా ఎక్కువగా చేయొచ్చు అనేది వీళ్ళ ప్రణాళిక. రెండవది క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్‌ని పెంచడం కోసం 53% స్టేక్‌ని ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్‌లోని 820 కోట్ల చొప్పున మార్చ్ 2025లోని వీరు కొనుగోలు చేశారు. సో, దీనివల్ల ఇదే వర్టికల్‌లోని వీళ్ళ యొక్క సేల్స్ ఆర్ అమ్మకాలనేవి రాబోయే 2 సంవత్సరాల్లో పెరుగుతుంది అని మనందరికీ కూడా తెలుస్తుంది. బ్యాలెన్స్ షీట్‌ని గాని పరిశీలించి చూసినట్టయితే వీళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ రిసీవబుల్స్ 3 రెట్టింపులు పెరిగాయి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కూడా 10 రెట్టింపు పెరిగాయి. కానీ ఇంకా కూడా మేనేజ్‌మెంట్ వాళ్ళు అసలు ఏంటి ఈ సోర్సెస్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎవరికిచ్చారు ఏంటి అనే దాని మీద ఇంకా క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరగలేదు. లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ అప్పుల విషయానికి వచ్చినట్టయితే చాలా తక్కువగానే ఉన్నాయి. క్యాష్ ఫ్లోస్ పరంగా గాని చూసినట్టయితే 2.5 రెట్లు పెరగడం మనం చూసాం. దీనికి ముఖ్యమైన కారణం పేయబుల్స్ అనేవి తగ్గాయి కాబట్టి. కన్సంప్షన్ పరంగా చూస్తే గత సంవత్సరంతో పోల్చుకుంటే 73% పెరిగింది. అంటే 7.3 లక్షల టన్నులు ఉండేది కాస్త 12.7 లక్షల టన్నుల వరకు వీళ్ళు కన్సంప్షన్ అనేది పెంచుకున్నారు. సో, దీనివల్ల 600 కోట్ల ఇన్వెంటరీ రోల్ అవుట్ అనేది జరిగింది. అది కూడా పాజిటివ్ గానే జరిగింది. కాకపోతే ఒక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే 6,500 కోట్లు వీళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడంతో వీళ్ళ యొక్క మొత్తం క్యాష్ ఫ్లోస్ అనేవి నెగటివ్‌గా మారిపోయినాయి. క్యాష్ కన్వర్షన్ సైకిల్ విషయానికి గాని వచ్చినట్టయితే 6 రోజులు పెరగడం చూసాము. ఎందుకంటే ఇన్వెంటరీ ఏమో 33 రోజులు అండ్ డెటార్ డేస్ ఏమో ఒక 3 రెట్లు పెరగడం గత 4 సంవత్సరాల్లో ఇదే పెద్దదిగా అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కంపెనీ పరంగా ఎటువంటి రిస్క్స్ లేవా అంటే రిస్క్స్ అనేవి ఉన్నాయండి. సల్ఫర్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క వాలటైల్ ధరల వల్ల మార్జిన్స్ ఎప్పటికప్పుడు ఇంపాక్ట్ అవుతూనే ఉంటాయి. ఉదాహరణకి Q3 ఫైనాన్షియల్ ఇయర్ 2024లోని ఈ ప్రైజెస్ అనేవి $80-85 మధ్యలో ఉండేది కాస్త $100కి పెరగడంతో కాస్ట్ పెరిగి మార్జిన్ మీద ఆ ఎఫెక్ట్ అనేది పడడం మనం చూసాం. వీళ్ళ కీ ప్రొడక్ట్స్ అయిన న్యూట్రియంట్ సెక్టార్లోని సబ్సిడీ మీద ఎక్కువగా ఆధారపడతాయి. సో, వాటిలో ఎటువంటి పాలసీస్ మార్పులు చేర్పులు గాని జరిగితే ఆ ఎఫెక్ట్ అనేది ఈ కంపెనీ యొక్క ఈ వర్టికల్ మీద పడిపోతుంది. అండ్ ఇటీవలే పెట్టిన టారిఫ్స్ వల్ల 25% వల్ల కూడా వీళ్ళ కొద్దిగా క్రాప్ ప్రొటెక్షన్ వర్టికల్లోని ఎఫెక్ట్ అనేది పడింది. సో, ఇదండి ఈ కంపెనీకి సంబంధించిన రిస్క్‌లో. రెండవ కంపెనీకి వెళ్ళిపోదాం. సో, ఈ కంపెనీ నేను మాట్లాడబోయేది జేకే సిమెంట్స్ గురించి. వీళ్ళు మన దేశంలోని 1975లోని జేకే ఆర్గనైజేషన్ యొక్క ఒక గ్రూప్ కంపెనీ కింద మొదలై ఈ రోజున మన దేశంలోని సిమెంట్ తయారీలోని ఒక లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్‌గా పేరుని పొందారు. సో, మొదట వీళ్ళు 1975లో నింబహరే ప్లాంట్ రాజస్థాన్‌లోని గ్రే సిమెంట్ తయారీ కోసం మొదలుపెట్టారు. ఈ రోజున గ్రే సిమెంట్ తయారీతో పాటు వీళ్ళు వైట్ సిమెంట్ అండ్ వివిధ రకాల ప్రొడక్ట్స్‌ని కూడా తయారు చేస్తున్నారు. వీళ్ళ యొక్క గ్రే సిమెంట్ తయారీ కోసం ప్రస్తుత కెపాసిటీ విషయానికి గాని వస్తే 24 మిలియన్ టన్స్ పర్ యానం అనేది వీళ్ళు తయారు చేస్తున్నారు. అండ్ ముందస్తులో కూడా ఉన్నారు. అంతర్జాతీయంగా గాని చూసినట్టయితే వీళ్ళు తయారు చేస్తున్న వైట్ సిమెంట్‌లోని మొదటి అగ్రస్థానాన్ని అయితే సంపాదించుకున్నారు. మన దేశంలోని 24 రాష్ట్రాల్లోని వీళ్ళ వ్యాపారం అనేది, వీళ్ళ నెట్వర్క్ అనేది ఉంది. అండ్ 37 దేశాలకి కూడా వీళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈ స్టాక్ యొక్క ప్రైస్ కూడా తన యొక్క ఆల్ టైమ్ హైలోనే ట్రేడ్ అవుతుంది. బిజినెస్ పరంగా గాని చూస్తే 2 మేజర్ సెగ్మెంట్స్ అనేవి ఉన్నాయి. మొదటిది గ్రే సిమెంట్ అండ్ రెండవది వైట్ సిమెంట్ తయారీ. గ్రే సెగ్మెంట్‌ని ఎక్కడ వాడతారు? ఇవి మనము ఎక్కడైతే స్ట్రక్చర్స్, బిల్డింగ్స్, బ్రిడ్జెస్, లార్జ్ స్కేల్లో కన్స్ట్రక్షన్ జరిగే వాటిలో అన్నిట్లో కూడా గ్రే సిమెంట్ అనేది వాడతారు. అండ్ ఈ వర్టికల్ నుంచి ఈ కంపెనీకి 81% వరకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. చాలా రకాల వేరియంట్స్ అనేవి వీళ్ళు జేకే సూపర్ సిమెంట్ అనే బ్రాండ్ ద్వారా మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. సెకండ్ వర్టికల్ గురించి మాట్లాడాలంటే వైట్ సిమెంట్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్. సో, దీన్ని డెకరేషన్ అండ్ ఆర్కిటెక్చరల్ అప్లికేషన్స్లోని ఎక్కువగా వాడటం మనం చూసాం. అండ్ ఈ వర్టికల్ నుంచి ఈ కంపెనీకి 19% అనేది ఆదాయం జనరేట్ అవుతుంది. వైట్ సిమెంట్ అండ్ జిప్సమ్ ప్లాస్టర్ ని తయారు చేసి వీళ్ళు అమ్ముతున్నారు. 2024లోని వీటితో పాటు పెయింట్స్ బిజినెస్ లో కూడా వీళ్ళు అడుగుపెట్టారు. అది ఎలాగని అనుకుంటున్నారా? ఏరో పెయింట్స్ లిమిటెడ్ ని కొనుగోలు చేసి వీళ్ళకి ఒక సబ్సిడరీ కింద జేకే మ్యాక్స్ పెయింట్స్ లిమిటెడ్ ద్వారా ఈ పెయింట్స్ రంగంలోకి వీళ్ళు అడుగుపెట్టి వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ని తీసుకొచ్చారు. 2025 కల్లా దాదాపుగా ఈ సెగ్మెంట్ నుంచి 300 కోట్ల వరకు ఆదాయం రావాలి అనే ప్రణాళికలు వేసుకుని దిగినట్టుగా తెలుస్తుంది. ఆర్థిక పెర్ఫార్మెన్స్కి గానీ చూసినట్టయితే వీళ్ళ యొక్క ఫినాన్షియల్ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే 2025 Q3లోని వీళ్ళ సేల్స్ 2,819 కోట్లని చేరుకుంది. అంటే ముందు క్వార్టర్తో గానీ పోల్చుకున్నట్టయితే 13% గ్రోత్ ఉందని చెప్పుకోవచ్చు. దీనికి ముఖ్యమైన కారణం వీళ్ళకి మన దేశంలోని నార్త్ మార్కెట్లోని ఎక్కువగా డిమాండ్ అనేది రావడం అండ్ వీళ్ళ యొక్క సేల్స్ మిక్స్ ప్రోడక్ట్స్ని వీళ్ళు ప్రీమియం ప్రోడక్ట్స్గా మార్చి ఆ సేల్స్ మిక్స్ని మార్చడంతో మంచిగా వీళ్ళు లాభాలనే చూశారు. వీటితో పాటు ఎంప్లాయీకి సంబంధించిన ఖర్చులు అండ్ మిగతా ఖర్చులను కూడా బాగా తగ్గించుకోవడంతో ముందు ఫ్యాక్టరీ షట్ డౌన్ కూడా చేశారు. ముందు క్వార్టర్లోని ఫ్యాక్టరీ షట్ డౌన్ చేయడంతో ఆపరేటింగ్ లీవరేజ్ని పొంది ఖర్చుల్ని తగ్గించుకుని మార్జిన్స్ వరకు పెంచినట్టుగా తెలుస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ విషయానికి విషయానికి కానీ వచ్చినట్టయితే పెద్దగా ఏమీ అంత గ్రోత్ లేదు అన్నట్టు తెలుస్తుంది. అండ్ గత ఇయర్లోని ఈ ఇండస్ట్రీలోని ఒక 10%
ప్రైస్ ఫాల్ని చూసింది ఈ పర్టికులర్ ఇండస్ట్రీ. అప్పుడు గ్రే మార్కెట్ యొక్క సిమెంట్ సేల్స్ అయితే 4% పడిపోయింది. అలానే ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ కూడా 33% పడిపోవడం మనం చూసాము. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఏమో రా మెటీరియల్ యొక్క ప్రైజెస్ పెరగడంతో 4% పడిపోయింది అది కూడా. సో ఎలా ఎటువంటి కారణాల వల్ల కానీ చూసినట్టయితే గత 3 సంవత్సరాల్లోని ప్రాఫిట్స్ పెరిగినంతగా సేల్స్ అయితే పెరగట్లేదని తెలిసింది. సో ఈ కారణాల వల్ల గత 3 సంవత్సరాలుగా కానీ పోల్చినట్టయితే ఎంతైతే సేల్స్ పెరిగినట్టుగా ప్రాఫిట్స్ అయితే పెరగట్లేదు. ఇవన్నీ ఖర్చులు, ఇవన్నీ రా మెటీరియల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవడం వల్ల. అంటే సేల్స్ ఒక 20% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ని చూపిస్తే ప్రాఫిట్స్ కేవలం 3% పెరిగినట్టుగా కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ని చూపించాయి. అయితే వీళ్ళు భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు వీళ్ళ యొక్క ఎదుగుదలకి వేసుకుంటున్నారని చూసినట్టయితే ఫిబ్రవరి 2025లోని వీళ్ళు 60% ఈక్విటీ స్టేక్ని సైఫ్కో సిమెంట్స్లో, అంటే ఇదొక శ్రీనగర్ బేస్డ్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీని 175 కోట్లకి కొన్నారు. అయితే ఈ కంపెనీ పూర్తిగా జమ్మూ అండ్ కాశ్మీర్ రీజన్లోని మంచిగా నిలదొక్కుని మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నది కాబట్టి వీళ్ళ ద్వారా వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ అనేది ఈ రంగంలో పెంచుకోవడానికి చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. అండ్ అలానే జేఎం ఫైనాన్షియల్స్ యొక్క అంచనా ప్రకారంగా వచ్చే 2-3 ఏళ్లలోనే 150 నుంచి 200 రూపాయల పర్ టన్ వరకు వీళ్ళకి సేవింగ్స్ అనేది మిగులుతుంది. ఎందుకంటే లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్స్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి సేవింగ్స్ కాస్ట్లో నుంచి మనకు ఉంటాయి అనే విషయంగా వీళ్ళు ప్రణాళికలు వేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్తోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తరపున, అంటే హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి రాబోయే కాలం అంటే 2025-26లోనే మంచి సబ్సిడీస్ అవన్నీ ఇవ్వడంతో ఇక్కడ డిమాండ్ అనేది ఎక్కువగా పెరిగితే ఈ కంపెనీకి ఆ బెనిఫిట్ అనేది లభిస్తుంది అనే దాని మీద కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే ఈ కంపెనీ వాళ్ళకి ఇంకో ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్, అంటే 2850 కోట్లకి ఒక ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ని పెట్టుకోవాలని అనుకుంటున్నారు. సో దీనికోసం 1800 కోట్లు బయట నుంచి అప్పు కింద తెచ్చిన మిగతావి వీళ్ళ యొక్క క్యాష్ నుంచి వాడాలి అని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లోస్ అనేవి నెగటివ్ గానే ఉన్నాయి. ఎందుకు అనంటే ఇన్వెస్ట్మెంట్స్ చేయడంతో తీసుకున్న అప్పుల్ని రెట్టింపు వేగంతో తిరిగి కట్టేస్తున్నారు. ఇన్వెంటరీ రోల్అవుట్ కూడా కొంచెం నెగటివ్ గానే కనిపిస్తుంది. క్యాష్ కన్వర్షన్ సైకిల్ కూడా స్ట్రెచ్ అయింది. ఇన్వెంటరీ డేస్ కూడా 30 నుంచి చాలా వరకు పెరిగాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గత 6 సంవత్సరాలుగా ప్రమోటర్స్ వాళ్ళ యొక్క స్టేక్ని 20% వరకు తగ్గించుకుంటూ వచ్చారు క్రమేగా. అయితే ఈ కంపెనీ ఫేస్ చేస్తున్న రిస్క్స్ ఎలాగున్నాయి? వైట్ సిమెంట్ అండ్ పుట్టి సెగ్మెంట్లో ఒక గ్రోత్ ముఖ్యంగా యూఏఈ నుంచి వచ్చింది. యూఏఈ కంట్రీస్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఏషియన్ పెయింట్స్ వాళ్ళు వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్థాపించారు. సో ఇక్కడి నుంచి వీళ్ళకి గట్టి పోటీ ఉంటుందని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో దీని యొక్క ఎఫెక్ట్ అనేది మార్జిన్స్ పైన పడుతుంది. అండ్ ఇంకో రిస్క్ ఏంటి అని అంటే నేను ఇందాకే చెప్పినట్టుగానే వీళ్ళు ఒక క్యాపిటల్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ని ప్లాన్ చేసి 2850 కోట్ల వరకు ప్లాన్ చేశారు. అందులో 487 కోట్లను ఆల్రెడీ ఖర్చు చేస్తే మిగతావి మనం ఖర్చు చేసి అది అమలు చేసి మనం అనుకున్న రిజల్ట్స్ రావడానికైతే కొద్దిగా రిస్క్ అనేది ఎప్పుడు కూడా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇండస్ట్రీ ఏమో సైకిల్స్కి గురవుతూనే ఉంటుంది. 2025 మొదటి మొత్తం హాఫ్ ఇయర్లో కూడా సిమెంట్ యొక్క ధరలు తగ్గాయి. సో Q3లో కొద్దిగా మళ్ళా పెరిగాయి. సో ఎలా ఉన్నప్పటికీ కూడా ఇన్పుట్ కాస్ట్ కానీ పెరిగితే ఈ కంపెనీ యొక్క మార్జిన్స్ అనేది పూర్తిగా డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది కంపెనీ నెంబర్ 2. ఇప్పుడు కంపెనీ నెంబర్ 3 గురించి మాట్లాడుకుందాం. అది ఏచర్ మోటార్స్. ఈ కంపెనీ 1982లోని స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వీళ్ళు మిడ్ వెయిట్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లోని వరల్డ్ లీడర్స్గా నిలిచారు. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా వీళ్ళ యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ తోటి మన ముందుకు వచ్చారు. 1901 నుంచి ఈ బ్రాండ్ యొక్క బైక్స్ మనం చూస్తూనే ఉన్నాం. 1948లో నుంచి వీళ్ళు ట్రాక్టర్స్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. 1959లోని వీళ్ళు మొదటిగా సొంతగా ఇండిజీనియస్ మోడల్ అయిన ఒక ట్రాక్టర్ని తయారు చేసి ప్రవేశపెట్టారు. 2008లోని వీళ్ళు వాల్వో వాళ్లతోటి VECV అంటే కమర్షియల్ వెహికల్స్ తయారీ కోసం ఒప్పందం ఒక జాయింట్ వెంచర్లోకి ఎంటర్ అయ్యారు. సో అప్పటి నుంచి ట్రక్స్, బస్సెస్ అండ్ మిగతా కాంపోనెంట్స్ అన్ని కూడా తయారు చేస్తున్నారు. ఏచర్ వాళ్ళకి ఈ వోల్వోలోని ఈ జాయింట్ వెంచర్లోని 55% వరకు షేర్ ఉన్నట్టుగా తెలిసింది. ఈ రోజున రాయల్ ఎన్ఫీల్డ్ విషయానికి కానీ వచ్చినట్టయితే మన దేశంలో 2000కి పైగా రీటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి. అండ్ 65 పైగా దేశాల్లోని ఈ పర్టికులర్ బ్రాండ్ యొక్క ప్రోడక్ట్స్ని మనం చూస్తున్నాము. అంతెందుకండి, యూకేలోని రాయల్ ఎన్ఫీల్డ్ మొట్టమొదటి స్థానంలో ఉంది. అండ్ యూరోపియన్లో టాప్ 3 బ్రాండ్స్లోనే ఒకటిగా నిలిచింది రాయల్ ఎన్ఫీల్డ్. బిజినెస్ వర్టికల్స్ పరంగా వచ్చినట్టయితే రాయల్ ఎన్ఫీల్డ్ ఈ కంపెనీ యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్. ఇందులోని క్లాసిక్ 350, బుల్లెట్ 350 చాలా వరకు పాపులర్, మనందరికీ తెలిసిందే. గత ఫినాన్షియల్ ఇయర్లోని Q3లోని దీని యొక్క సేల్స్ 17% పెరిగింది సెగ్మెంట్లో. అంటే 250cc నుంచి 750cc మధ్యలో ఉండే వాళ్ళ ఈ మార్కెట్ షేర్ అనేది 88.5%కి రీచ్ అయింది. వీటితో పాటు వీళ్ళు అపారల్స్, యాక్సెసరీస్ అండ్ మిగతా సర్వీసెస్ నుంచి వీళ్ళకి 15%, అంటే మోటార్ సైకిల్స్ అమ్మకం నుంచి కాకుండా మిగతావి నాన్ మోటార్ సైకిల్స్ నుంచి వచ్చే ఆదాయం కూడా 15% ఉంది. సో దీని నుంచి ఈ కంపెనీ బాగానే డైవర్సిఫై అయింది. రిస్క్ కూడా తగ్గింది, కాన్సన్ట్రేషన్ రిస్క్ కూడా లేదని మనందరికీ తెలుస్తుంది. వీళ్ళకుంటే బ్రాండ్ ఇమేజ్ వల్ల ఇంకా అంతర్జాతీయంగా ఎక్కువగా ఎదిగే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి.
రెండో వర్టికల్ ఏమో వీళ్ళకి VECV అంటే ఏచర్ వాళ్ళు వోల్వో తోటి జాయింట్ వెంచర్లోకి ఎంటర్ అయ్యి ఏవైతే కమర్షియల్ వెహికల్స్ని తయారు చేస్తున్నారో ఇందులో ట్రక్స్, బస్సెస్, ఇంజిన్స్, నాన్ ఆటో ఇంజిన్స్, కాంపోనెంట్స్ ఇటువంటిని తయారు చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. సో వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ 18% ఉంది. కానీ ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే కేవలం 1.5% మాత్రమే పెరిగినట్టుగా తెలుస్తుంది. 2024లోని ఈ కంపెనీ ట్రయాంగిల్ వాళ్ళతో ఇంకో జాయింట్ వెంచర్లోకి ఎంటర్ అయ్యారు. సో దీని ద్వారా వీళ్ళ డిజిటల్ ఈకోసిస్టమ్ని ఇంకా బలపరుచుకోవాలి అనే ప్రణాళికతోటి ఫినాన్షియల్ ఇయర్ 2024లోని 50% నుంచి వీళ్ళ కెపాసిటీ యూటిలైజేషన్ 77% వరకు పెరిగింది. ఆర్థికంగా వీళ్ళ పర్ఫార్మెన్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే Q3లో సేల్స్ అనేది ఈ ఇయర్లో చాలా ఎక్కువగా ఉంది. రెవెన్యూ 19% ముందు సంవత్సరంతో పోలిస్తే పెరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ సంవత్సరం ఫెస్టివల్ సీజన్లో 12% వీళ్ళ సేల్స్ అనేవి పెరిగినాయి. ఇంటర్నేషనల్ మార్కెట్స్లోని 71% ఎక్కువ యూనిట్స్ అనేవి షిప్ అయ్యే లాస్ట్ ఇయర్లో అని తెలుస్తుంది. నెట్ ప్రాఫిట్ కూడా 17.5% ఇంక్రీజ్ అయింది ముందుతో పోలిస్తే. కానీ ఆపరేటింగ్ మార్జిన్స్ అనేవి 190 BPS పాయింట్స్ అనేవి డ్రాప్ అయినాయి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా మార్కెట్ని ఇంకా క్యాప్చర్ చేసుకోవాలి, బ్రాండ్ ఇంకా బిల్డ్ చేసుకోవాలన్నట్టుగా ఖర్చులు చేయడంతో గత 3 సంవత్సరాలుగా ప్రాఫిట్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రెట్టింపైంది సేల్స్తో పోలిస్తే. దీనికి 2 కారణాలున్నాయి. మొదటిది మెటీరియల్ కాస్ట్ అనేవి తగ్గినాయి, ఆపరేటింగ్ మార్జిన్స్ అనేవి పెరిగినాయి. ఇంకొకటి కంపెనీ యొక్క ఇన్కమ్ 3 రెట్లు అయ్యింది. అంటే మ్యూచువల్ ఫండ్స్ యొక్క గెయిన్ వల్ల. మొత్తం ఇన్కమ్తో పోల్చుకుంటే 10% వరకు వీళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ నుంచి గెయిన్స్ ఎక్కువగా వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. దీనివల్ల వీళ్ళ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 4% పెరిగింది. భవిష్యత్తులో ఎదుగుదల ప్రణాళికలు ఎలాగున్నాయి? ఫ్లయింగ్ ఫీ అనే ఎలక్ట్రిక్ బ్రాండ్ని వీళ్ళు లాంచ్ చేశారు. దీంట్లో FF C6 క్లాసిక్ అండ్ FF S6 స్క్రాంబ్లర్ అనేవి 2026లోని ప్రవేశపెడుతున్నట్టుగా సమాచారం. VECVలో కూడా ఎలక్ట్రిక్ అండ్ LNG CNGకి సంబంధించిన ట్రక్స్ని ఏచర్ Pro X అనే బ్రాండ్ ద్వారా మన ముందుకు తీసుకురావాలి అనే ప్రణాళికల్లోనే ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే బూస్ట్ వల్ల అంటే 92,000 నుంచి 95,000 కోట్ల మధ్యన వీళ్ళు ఎక్స్పెండిచర్ని ఆ రంగానికి పెంచుతున్నారు. కాబట్టి డిమాండ్ ఇంకా ఎక్కువగా పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. VECV వాళ్ళు కూడా 1,500 కోట్ల వరకు ఖర్చు పెట్టి కమర్షియల్ EV ప్లాంట్స్ని తయారు చేసి అక్కడ నుంచి EVకి సంబంధించిన కమర్షియల్ వెహికల్స్ని తయారు చేయాలి అనే ప్రణాళికలు వేస్తున్నారు. వీటితో పాటుగా యూరోప్ అండ్ నార్త్ అమెరికాలో వీళ్ళ ప్రెజెన్స్ని పెంచుకుంటున్నారు. డచ్ అండ్ EU సబ్సిడరీ ద్వారా డెలివరీస్ ఇంకా ఫాస్ట్గా రీచ్ అయ్యే విధంగా క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. బ్యాలెన్స్ షీట్ని కానీ పరిశీలిస్తే వీళ్ళు లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ అప్పులు తక్కువే ఉన్నాయి. అండ్ రిస్క్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఈవీ జనరల్గా ఇప్పుడు ఎక్కువగా పేర్లు పొందుతుంది స్కూటర్సే. కానీ వీళ్ళు తయారు చేసిన కమర్షియల్ వెహికల్స్కి ఎటువంటి డిమాండ్ ఉంటుందని మనం వేచి చూడాల్సిన విషయమే. అయితే ఏదైనా ప్రోడక్ట్ కొంచెం డిలే అయినప్పటికీ కూడా వీళ్ళు కొత్తగా కమర్షియల్ వెహికల్స్లో ఈవీ సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతున్నారు. కాబట్టి అది చాలా వరకు వీళ్ళ పేరు మీద ఎఫెక్ట్ అనేది నెగిటివ్గా పడే అవకాశాలు ఉన్నాయి. మిడ్ సైజ్ బైక్ సెగ్మెంట్లోని కాంపిటీషన్ కూడా పెరిగిపోతుంది. సో ఎప్పటికప్పుడు వీళ్ళు ఇన్నోవేషన్ ద్వారా కొత్త కొత్త ప్రోడక్ట్స్ని అందిస్తూనే ఉండాలి. అవి తోడుగా ఇప్పుడు 25% ఈ టారిఫ్స్ అనేవి విధించడంతో ప్రెషర్ అనేది వీళ్ళ మార్జిన్స్ పైన పడుతుంది. సో అవండి ఏవైతే 3 కంపెనీలు వాటి యొక్క ఆల్ టైమ్ హైలోని ఇప్పటికీ కూడా డౌన్వర్డ్ ట్రెండ్ అయిన మార్కెట్లో కూడా ట్రేడ్ అవుతున్నాయి అనేవి. కాకపోతే ఈ వీడియోని కేవలం ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే చూడాలండి. ఎటువంటి టైప్ ఆఫ్ రికమెండేషన్స్ అయితే మేము దీని ద్వారా మీ వరకు అందించడం లేదు. ఆన్ దట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.